హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుండి నిరుద్యోగ సోదరులు రోడ్డెక్కి వాళ్ళ నిరసన గళాన్ని వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి అన్న తన కంటికి కనిపించలేదన్నట్టు, తన చెవికి వినబడలేదన్నట్టు వ్యవహరించుకుంటూ కనీసం నిరుద్యోగుల బాధ ఏంది, నిరుద్యోగుల గోసైంది, వాళ్ళు ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అసలు నిరుద్యోగులకు మన ప్రభుత్వ మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చినాము, అసలు నిరుద్యోగులకు ఇంకా చేయాల్సింది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనే విషయాన్ని కనీసం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పైగా నిరుద్యోగుల పైన చాలా ఆరోపణలు చేస్తున్నాడు. మీ వెనకాల కొన్ని పార్టీలు నడిపిస్తున్నాయని చెప్పేసి నిరుద్యోగుల యొక్క న్యాయపరమైన డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఇవ్వండి, మీరు నోటిఫికేషన్స్ ఇస్తే మీరు చదువుకొని ఉద్యోగాలు సాధించుకుంటాం, మీ ప్రభుత్వంలోనే ఉద్యోగులుగా భాగస్వామ్యం అవుతామని ఈ నిరుద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్. అయితే నిరుద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు పార్టీలకు తొత్తుగా ఉన్నారు, మీరు పేద ఆర్టిస్టులు, మీరు అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ రెచ్చగొడుతుంటే రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన ధర్నాలు చేస్తున్నారని ఈ యొక్క నిరుద్యోగులను చాలా రకాలుగా వాళ్ళు మాటలతోని హింసిస్తూ ఉన్నారు. అయినా కానీ నిరుద్యోగులు ఎక్కడ కూడా వాళ్ళ ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి కావాల్సిన హక్కు ఏంది, మాకు నోటిఫికేషన్స్ కావాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనేది నిరుద్యోగుల యొక్క డిమాండ్. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సాధన చేసుకోవడానికి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా తన క్యాబినెట్ మీటింగ్లో, మొన్న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అక్కడ జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా ప్రకటన ఉంటుందా, జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా మాట్లాడతారా అనుకున్నారు. అక్కడ మాట్లాడలే. పోనీ నిరుద్యోగులకు ఏమైనా నోటిఫికేషన్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడతారా అంటే అక్కడేం మాట్లాడలేదు. కానీ నిరుద్యోగులకు ఇప్పటివరకు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. కానీ 80,000 ఉద్యోగాలు కాదు, 80 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే 80,000 ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇంతవరకు 80 ఉద్యోగాలు కూడా ఈయన కాలంలో పట్టుమని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరగలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన నిరుద్యోగ సోదరులు ఎక్కడ కూడా భయపడకుండా, అదరకుండా, బెనకకుండా రోడ్డుకి ధర్నా చేస్తే నిరుద్యోగ సోదరులందరినీ రేవంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతోని, తన యొక్క హంగబలంతో వాళ్ళందరినీ లాఠీ ఛార్జీలతో, వాళ్ళని కర్రలతో కొట్టించి, పోలీసు కర్రలతో కొట్టించి లాఠీ ఛార్జీ చేపించి చాలామందిని గాయపరిచి వాళ్ళందరినీ తీసుకుపోయి జైళ్ళల్లో నిర్బంధించడము, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ లాకప్లో నిర్బంధించడం అనేది చేస్తుడు. కానీ మన నిరుద్యోగ సోదరులందరూ కూడా ఎక్కడైతే కింద పడుతున్నారో అక్కడికి వెళ్ళే ఉవ్వెత్తున లేచి ఎగిసి అలల కెరటాలాగా ఎగురుస్తూ ఉన్నారు. ఎట్లా అంటే నిరుద్యోగ సోదరులు ఇక రేవంత్ రెడ్డిగా మారడు, ఆయన మనను చాలా తక్కువ అంచనగా చూస్తున్నాడు, మనం చేసే పోరాటము ఆయన దృష్టిలో పడాలంటే ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోవాలని చెప్పేసి నిరుద్యోగ సోదరులు నిరుద్యోగ కవాత్ అనే ప్రోగ్రాన్ని తీసుకున్నారు. నిరుద్యోగ కవాత్ అనేది రీసెంట్గా మన జనవరి 21న జరగాల్సింది, అది అనుకోకుండా కొద్దిగా వాయిదా పడింది. అది ఎప్పుడు మళ్ళీ నిర్వహిస్తారంటే ఫిబ్రవరికి వెళ్ళిపోయింది. ఫిబ్రవరిలో ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మోతీలాల్ ఓయూ జాక్ అతను ఆధ్వర్యంలో ఇంకోటి నిరుద్యోగ సింహగర్జన అనేది ఆయన ఒకటి తీసుకున్నాడు. ఆయన ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో ఉన్నది. అయితే ఈ 2 ప్రోగ్రాంల వల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భయపడతాడా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇస్తాడా అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క క్వశ్చనింగ్ కావచ్చు. కానీ నేను ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి భయపడతాడా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తాడా అని అంటే ఖచ్చితంగా వాళ్ళ నోటికి వెళ్ళి వచ్చిన మాట ఏంటంటే మేము 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాడు. వాళ్ళ మాట ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలసిందే, నోటిఫికేషన్లు వేయవలసిందే. కాబట్టి నిరుద్యోగ సోదరులు మన హక్కులను సాధించుకునేంత వరకు, మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేంత వరకు, మన నోటిఫికేషన్లు వచ్చేంత వరకు నిరంతరం ఈ యొక్క ప్రభుత్వం మీద మనం నిరసన గళాన్ని వేస్తూనే ఉండాలి, ధర్నాలు చేస్తూనే ఉండాలి, నిరుద్యోగులందరినీ మొబిలైజేషన్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు అంటున్నారు జిల్లాలలో కూడా వచ్చేసి మేము నిరుద్యోగులందరినీ గ్యాదర్ చేసుకుంటామంటున్నారు. అది చాలా చక్కటి ఆలోచన. ప్రతి జిల్లా, ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి, ప్రతి 33 జిల్లాలలో లేదన్నా ఒక జిల్లాకు ఒక కనీసం నిరుద్యోగులు ఒక 30 నుంచి 40 వేల మంది వెళ్తారు చదువుకొని. అంటే యాక్టివేట్లో ఉన్న నిరుద్యోగులు బాగా ప్రభుత్వ ఉద్యోగమే మా లక్ష్యము, ప్రభుత్వ ఉద్యోగమే మా యొక్క డ్రీమ్ అనుకున్న వాళ్ళు ఒక 30 నుంచి 40 వేల మంది వెళ్తారు. వాళ్ళందరూ కూడా బయటికి రండి. ఒక్కసారిగా కొన్ని లక్షల మంది కనిపిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే భయపడతాడు, నోటిఫికేషన్స్ ఇస్తాడు. అది మార్చిలో ఇస్తాడా, ఫిబ్రవరిలో ఇస్తాడా, జనవరిలో ఇస్తాడా అంటే ఖచ్చితంగా చాలామంది మిత్రులు అందరూ తెలుసు. ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్
28 మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ మున్సిపాలిటీలలో 128 మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉన్నాయి, 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ అన్నీ కూడా ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోతాయి. అంటే ఫిబ్రవరిలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వరు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అఫీషియల్గా జరగవు. అదేవిధంగా మనకు మార్చిలో బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. ఆ బడ్జెట్ సెషన్స్లో రాబోయే అప్కమింగ్ అంటే ఉద్యోగ నోటిఫికేషన్స్కి సంబంధించిన బడ్జెట్ వాళ్ళ యొక్క బడ్జెట్ సెషన్లో పెట్టాలి. కాబట్టి ఇప్పటికెళ్ళి మనం ఫైట్ చేసుకుంటూ పోతే ప్రభుత్వానికి ఒక సో వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు వాళ్ళ హక్కులేంది, వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో మనకు ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా మన నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ పొందుపరుస్తారు. మనకు రావాల్సిన నోటిఫికేషన్ల గురించి కూడా వాళ్ళు అసెంబ్లీలో చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన సహోదరులు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో మూమెంట్స్, నిరుద్యోగ కావాతే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకు నిరుద్యోగ సింహగార్జనే కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్స్, ఇంకెవరైనా ఏదైనా చేసినా కానీ ప్రతి దానికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసమే చేస్తున్నారు. చాలామంది మిత్రులు అందరూ వాళ్ళ పైన కొన్ని కేసులు అయినాయి. చాలామంది పాపం కేసుల పాలైనా కూడా వాళ్ళు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కోసం, నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు మన ఛానల్ వ్యూవర్స్ తరపున, నా తరపున నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మీ పోరాటం చరిత్రలో గోల్డెన్ అక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే మీరు మీ ఒక్కరి స్వార్థం కోసం ఫైట్ చేస్తలేరు, నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆశ కోసం, హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ఫైట్ చేస్తున్నారు. అందుకు మీరు చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే ఫైట్ చేస్తూ లేకపోయి ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా మొండికేసి కూర్చుంటాయి. ప్రభుత్వాలు మొండికేసి కూర్చోకుండా ప్రభుత్వంలో చలనం కల్పించాలంటే ఖచ్చితంగా మన హక్కులు మనం సాధించుకోవాలంటే నిరసన గణాలు, సమ్మెలు, ఖచ్చితంగా స్ట్రైకులు ఇలాంటివన్నీ చేస్తేనే ప్రభుత్వానికి భయం, బెరుకు ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏ ప్రభుత్వం కూడా నేను పెద్ద అపరమేధావిని, నీ నియంతను అనుకున్న ఏ ప్రభుత్వం కూడా కాలగమనంలో చివరి వరకు అవి పరిపాలించినట్లు లేవు. అవి అన్నీ కూడా మట్టి కొట్టుకుపోయినాయి. అట్లనే మీరు అన్నీ కూడా చూసినారు. మన రీసెంట్గా ఏం జరిగింది, మనకు వెనిజులా ఏమైంది, ఆగమైపోయింది కదా. దేశ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ట్రంప్ అరెస్ట్ చేసి పారేసిండు. అట్లనే నియంత్రణ పాలనలకు ప్రజాస్వామ్యంలో కాలం లేదు, అవి కాలంలో చెల్లుబాటు అవ్వవు. అలానే ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతలేడు, కానీ ఒక రోజు నిరుద్యోగులను కలవరించే పరిస్థితి వస్తుంది చూడండి రేవంత్ రెడ్డికి. నిరుద్యోగులు ఎంబడే రేవంత్ రెడ్డి పడే పరిస్థితి వస్తుంది చూడండి. ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి, గ్రూప్ 1 ఇవ్వాలి, గ్రూప్ 2 ఇవ్వాలి, గ్రూప్ 3 ఇవ్వాలి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, బీట్ ఆఫీసర్స్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో జాబులు పడ్డాయి, ఆ కోర్టు జాబ్ల గురించి ఒక వీడియో చేస్తాను నేను. మళ్ళీ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులో ఆర్టీసీలో, మెకానిక్ సూపర్వైజర్ పోస్టులో ఆర్టీసీలో కొన్ని పడుతున్నాయి. అవన్నీ కూడా బిత్తమని పోస్టులే, అవి ఎవరి ముక్కలు కూడా సరిపోవు. ఎందుకంటే పోస్టులు పడాలంటే కనీసంలో అందరు సరిపడే ఆయన పోస్టులు వేయాలి. అన్ని పోస్టులు ఉన్నాయంటే 100% ఉన్నాయి. 2024లో బోల్బొచ్చడు మంది రిటైర్మెంట్ అయిపోయినారు ఉద్యోగులు, 2025లో బోల్బొచ్చడు మంది రిటైర్మెంట్ అయిపోయినారు. అవన్నీ కలుపుకుంటేనే 60,000 నుంచి 80,000 వరకు రిటైర్మెంట్ ఖాళీలు ఏర్పడుతున్నాయి. అవన్నీ శాంక్షన్డ్ పోస్టులను ఎవరు తొలగించలేడు. కొత్త పోస్టులు సృష్టించాలంటే కొద్దిగా కష్టం కావచ్చు, కానీ శాంక్షన్ పోస్టులను తొలగించలేరు, అవి అట్లనే ఉంటాయి. ఇప్పుడు టీచర్స్ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, వాటిని ఎవరైనా తొలగిస్తారా? తొలగియడు. కొత్తగా ఏదైనా స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ఏమైనా ఉద్యోగ కల్పన చేయాలనుకుంటే అది కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది కావచ్చు, కానీ శాంక్షన్ పోస్టుల్లో ఉండి రిటైర్మెంట్ అయిన వాళ్ళను మళ్ళీ శాంక్షన్ పోస్టులో నింపాలంటే ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తారానికి చాలా 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 ఈజీ ప్రాసెస్ అది. దాని పెద్ద కష్టమేమి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులారా, అసలు మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి. మీలో అపనమ్మకాన్ని ఫస్ట్ తొలగించుకోండి. జాబ్ క్యాలెండర్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తాయా అన్న రావు, 2028 వరకు రావు, 2029 వరకు రావు. రైట్, మీ అనాలిసిస్ మీద రైట్, పక్కా రైట్, నేను కాదంటలేను, కానీ ఆ టైం వరకు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. అది ఎంతో దూరంలో అయితే లేదు కదా. ఇప్పుడు 2026 ఇది, 2027 రిమైంది, ఇంకా 2 సంవత్సరాలే. ఇంకా 2 సంవత్సరాలు అంటే ఓ పెద్దలు 10-20 సంవత్సరాలు ఏం కాదు కదా. ఇంకా 2 సంవత్సరాలలో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో. నువ్వు ఎలా వీక్ ఉన్నావు, మ్యాథ్స్లో వీక్ ఉన్నావా, ఇంగ్లీష్లో వీక్ ఉన్నావా, కరెంట్ అఫేర్స్లో వీక్ ఉన్నావా, ఏమైనా ఉంటే నేర్చుకోండి, పని చేసుకోకుండా ఇంటికాడ ఉంటే కూర్చుంటే కష్టం. ఎందుకంటే పైసే పరమాత్మ, ప్రతి దాంట్లో పైసా లేనిదైతే పని జరగదు. నేను ఎవడైనా గొప్పగా చూడాలంటే డబ్బులు అవసరం. నేను దీనంగా చూస్తున్నాడంటే నీ దగ్గర డబ్బు లేదని అర్థం. ఇలాంటి వాటి మీద కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.